నమస్తే అండి, నేను రజాక్. అంబటి రాంబాబు గారు బెయిల్ మీద రిలీజ్ అయినటువంటి గంటలోనే మళ్ళీ అరెస్ట్ చేసి లోనేశారు. గత 5 సంవత్సరాలు ఈయన మాట్లాడినటువంటి మాటలకి, ఈయన చేసినటువంటి పనులకి ఇప్పుడు శిక్ష పడినటువంటి పరిస్థితి. అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 2 ఏళ్ల తర్వాత. అనకూడని పదాన్ని ఒకటి వాడాడు. వరుస పెట్టి కేసులు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50కి పైగా కేసులు నమోదైనాయి. పీటీ వారెంట్లు వేస్తున్నారట. ఇలా బెయిల్ రావడం, అలా జైలుకి వెళ్ళడం, ఇలా బెయిల్ రావడం, అలా జైలుకి వెళ్ళడం. అది పరిస్థితి. పోసాని కృష్ణమురళికి పట్టినటువంటి గతి అంబటి రాంబాబుకి ఇప్పుడు పట్టబోతోందా అని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు మాట్లాడుకుంటా ఉంటున్నటువంటి పరిస్థితి. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. ఇక్కడ నోరు మంచిది కాకపోతే కనుక పరిస్థితులు ఇలాగే ఉంటాయి. బేసిక్గా అంబటి రాంబాబు గారు మంచి వాక్చాతుర్యంతో, నాకేంటి అనే ధీమాతో చాలా గట్టిగా తను మంచి వక్త అనే స్థాయిలో రెచ్చిపోతూ చెలరైపోతూ ఉంటారు. దాని పర్యవసానం ఇప్పుడు ఈయన అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఫస్ట్ అప్డేట్ చూసిన తర్వాత మాట్లాడదాం. సీఎం చంద్రబాబు గారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. మంచి పరిణామం. బెయిల్ వచ్చిందని చెప్పేసి టపాసులు కూడా ఏదో కాల్చుకున్నారంట. కానీ అది కొన్ని క్షణాలే ఉందని తెలిసింది. ఈ కేసులో ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్నారు. అయితే మరో కేసులో ఇవాళ మధ్యాహ్నం స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు అంబటికి 14 రోజులు రిమాండ్ విధించింది. ఇంకొక కేసు అనమాట, జైలు నుంచి. దీంతో మొదటి కేసులో బెయిల్ లభించినా ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి మీద 52 కేసులు నమోదైనట్లు సమాచారం. 52 కేసులు, 1, 2, 3, 52. ఇప్పుడు అంటున్నారు చాలా మంది, అంబటి రాంబాబు గారిని పోసాని కృష్ణమురళి గారిని తిప్పినట్టుగా తిప్పుతారా? రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఈ మీద కేసులు నమోదైనవి. ఆ జడ్జిలకు, ఆ జిల్లా, ఆ కోర్టులకు దగ్గర కావచ్చు, ఆ జైలుకు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే కనుక పోసాని కృష్ణమురళి అలిసిపోయి నా వల్ల కాదు మహాప్రభు అని చెప్పి జడ్జి గారి ముందు నన్ను చంపేస్తే చంపేయండి, నేను తిరగలేను, ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటే కనికరించి వదిలేశాను. ఒకటేదే చెప్తున్నానండి, రాజకీయాల్లో హుందాతనం చాలా ఇంపార్టెంట్. ఆ హుందాతనం లేకపోతే కనుక ఇలాంటి పరిస్థితులే దాపరిస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ఏ రాజకీయ నాయకుడైనా గౌరవించండి. రాజకీయాల్లో ఉన్నంత మాత్రం వాళ్ళ వ్యక్తిగతంగా దుర్భాష అనేటువంటి పరిస్థితి మనకి రాకూడదు. ఈ రోజున అంబటి రాంబాబుకి ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే దాని అర్థం ఆయన ఉపయోగించకూడని పదాలు ఉపయోగించినాడు కాబట్టి, మాట్లాడకూడని మాటలు అతని నోటి నుంచి వచ్చినాయి కాబట్టి చరిత్రని గుర్తుపెట్టుకోండి. ఒక పోసాని కృష్ణమురళి కావచ్చు, ఒక బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఒక రవీంద్రారెడ్డి కావచ్చు, ఇంటూరి రవికిరణ్ కావచ్చు, రెడ్డి గారి అమ్మాయి కావచ్చు, అనేక మంది మీద కేసులు పడతా ఉన్నాయి, తిప్పుతా ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, జైలుకి వెళ్తూ ఉన్నారు, బెయిల్ మీద బయటకు వస్తూ ఉన్నారు. అది సిచ్యువేషన్. ఇక అంబటి రాంబాబు గారి విషయానికి వస్తే కనుక 54 కేసులు అంటే కనుక ఒక్కొక్క కేసు ఒక్కొక్క వారం వేసుకున్నా కానీ 54 వారాలు అంటే ఇంచుమించు సంవత్సరం రోజులు అనమాట. అది కూడా కోర్టు వెకేషన్లు అవి ఇవి లేకుండా ఉంటే 54 వారాల పాటు. మరి ఆ విధంగా కథ నడవబోతుందంటే ఎస్ అని అనిపిస్తూ ఉంది. నిజం చెప్తున్నా, అంబటి రాంబాబు గారికి ఇలాంటి పరిస్థితి రావాల్సింది కాదు. ఆయన సీనియర్ లీడర్. ఒక సీనియర్ లీడర్ అయ్యుండి ఉపయోగించుకున్నటువంటి పదాలు ఉపయోగిస్తే, మాట్లాడుకున్నటువంటి మాటలు ఉపయోగిస్తే పరిస్థితి. ఆయన ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచినాడు, ఒకసారి మంత్రిగా చేసినా ఎమ్మెల్యేలుగా చేసినా పరిధి దాటి మాట్లాడితే, నోటి తేట తీర్చుకునే విధంగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్లు ఇలాగే ఉండి అని కూటమి ప్రభుత్వం క్లియర్గా చెప్పింది. కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ విమర్శించాలనుకుంటే కనుక ఒక పాలసీ పద్ధతి ప్రకారం విమర్శించండి. అంతేగాని గుడ్డెద్దు జైల్లో పడ్డట్టు నోటికి ఎంత వస్తే అంత, నన్ను ఎవడు ఆపేది, మా అన్న వచ్చి కాపాడుతాడు, ఇలాంటివి పెట్టుకోకండి. ఏ అన్న వచ్చి కాపాడలేడు. మీరు క్వశ్చన్ చేయాలంటే గవర్నమెంట్ని క్వశ్చన్ చేయండి. అది పార్లమెంటరీ లాంగ్వేజ్, అందరికీ ఆమోదకరమైనటువంటి లాంగ్వేజ్. అలా కాదు, మేము తోపులం తురుములం, మమ్మల్ని ఎవడు ఆపేది, మా అంత మగవాళ్ళు లేడు, మేము మొనగాళ్ళం అని చెప్పేసి మాట్లాడితే కనుక సిచ్యువేషన్ ఇది ఇలా ఉంటుంది. మీకు చెప్తున్నా, ఒక రోజారెడ్డి గారు కానీ, ఒక కొడాల నాని గారు కానీ, ఒక పేర్ని నాని గారు కానీ, వాళ్ళు భాష ఇలా ఇప్పుడు కనుక పదాలు పడ్డాయి అంటే కనుక ముందు ఉండి వెళ్ళేదా జైల్లోనే, గడిపేది ఆ జైలు జీవితాన్ని. సో అదనమాట ప్రస్తుతం ఉన్నటువంటి అంబటి రాంబాబు గారి సిచ్యువేషన్. వాళ్ళ కూతురు వచ్చేసి అంబటి రాంబాబు గారి ప్లేస్ని భర్తీ చేయబోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆమె మాట్లాడుతున్నటువంటి మాట తీరు చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం, మాటలు గట్టిగానే మాట్లాడడం, అంబటి రాంబాబు గారి డిక్షన్తో కూడినటువంటి పదాలు ఉపయోగించడం, అవన్నీ చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది ప్లేస్ భర్తీ చేయబోతుందేమో అని. కానీ ఒకటేదో చెప్తున్నాను, అంబటి రాంబాబు గారికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. బట్ వచ్చింది. ఆయన ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సిందే. మరొకరికి రాకూడదంటే అది ఏ పార్టీ నుంచైనా సరే.
నోటి దురుసు, నోటి దోల, నోటి తేట తీర్చుకోకూడదని చెప్పేసి అనుకుంటే మాత్రమే వాళ్ళు సర్వైవ్ అవుతారు. లేకపోతే ఇదిగో అంబటి రాంబాబు గారికి పట్టినటువంటి గతే పట్టబోతోంది. రాష్ట్రంలో గంటలో బెయిల్ వస్తే, అంటే బెయిల్ వచ్చినటువంటి ఒక అరగంటకే మరోసారి జైల్లో తీసుకెళ్లి పడేసినటువంటి పరిస్థితి ఇప్పుడు అంబటి రాంబాబు గారిది. సో ఇదనమాట గ్రౌండ్ రియాలిటీ. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి.